హలో ఫ్రెండ్స్! రేపు స్టార్ట్ అయ్యే ఐపీఎల్‌లో 3 సరికొత్త రూల్స్‌ని ప్రకటించడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే ప్లేయర్స్ బాల్‌పై లాలాజలాన్ని ఉపయోగించేందుకు అనుమతినివ్వడం జరిగింది. సెకండ్ రూల్ ఏంటి అనంటే 2 కొత్త బాల్స్‌ని సెకండ్ ఇన్నింగ్స్‌లో యూజ్ చేస్తారంట. సెకండ్ బాల్‌ని 11థ్ ఓవర్ తర్వాత డ్యూ ఫ్యాక్టర్‌ని ఎదుర్కోవడానికి ఉపయోగిస్తారంట. థర్డ్ రూల్ ఏంటి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కదా! అది తీసేయట్లేదు. ప్రీవియస్ సీజన్ లానే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది ఉంటుందన్నమాట. ఈ 3 రూల్స్‌తో పాటు ఇంకొక అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే స్లో ఓవర్ రేట్ వల్ల టీమ్స్ కెప్టెన్‌ని బ్యాన్ చేస్తారు కదా! లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ ఉంది అని రిషబ్ పంత్‌ని ఒక మ్యాచ్ నుండి బ్యాన్ చేశారు. ఆ రూల్‌ని ఇప్పుడు తీసివేయడం జరిగింది. స్లో ఓవర్ రేట్ ఉంటే కెప్టెన్‌ని బ్యాన్ చేయకూడదు. కావాలంటే డీమెరిట్ పాయింట్స్ ఇవ్వచ్చు అని కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఇవన్నమాట ఐపీఎల్‌కి కొత్త రూల్స్. ఈ రూల్స్ మీకెలా అనిపించాయో కింద కామెంట్ చేయండి.